Hi students, we'll discuss a special situation related to the string constraints. I think we have solved this question. Okay, this is A and this is B and this is C. This is theta, this is theta. Then velocity downward V and B velocity కూడా downward V. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సి కనుక్కోవాలి. సో ఖచ్చితంగా వెలాసిటీ ఆఫ్ సి హ్యాస్ టు బి అప్వర్డ్ అండ్ వీ హ్యావ్ సాల్వ్ దిస్ సిచ్యువేషన్. ఎలా అంటే సిమెట్రికల్లీ ఇదివి అదివి కాబట్టి అండ్ అది టీటా. సో సి ఫైనల్ డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ మీద ఉండాలి. What if this is not as symmetrical as this situation? ఎలా అంటే we'll generalize this. These two are not B's. ఇది C. This is theta 1, this is theta 2. Let's say this is V1 and this is V2. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ C ఏంటిది? అయితే ఎప్పుడైనా వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ C. దీని నుండి ఇటు వెళ్ళొద్దు. వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సి కనుక్కోవడానికి ఓకే దీనికి V1 అవసరం కాబట్టి ఇది ఇట్ సైడ్ V1 వెళ్తుంది, ఇంకా ఇట్ సైడ్ V2 వెళ్తుంది. కాబట్టి దీని ఫైనల్ వెలాసిటీ అనేది V1 బార్ ప్లస్ V2 బార్. వాటి రెండింటి మధ్య యాంగిల్స్ θ 1 ప్లస్ θ 2 కాబట్టి ఫైనల్ వెలాసిటీ అనేది √V1 స్క్వేర్ ప్లస్ V2 స్క్వేర్ ప్లస్ అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ the final velocity is not the resultant of these two velocities in which the angle between them is θ 1 plus θ 2. That is not the final velocity of C. We'll see ఎందుకు ఇలా కాదు చూద్దాం. What I am saying is don't come from this, go from this. దీని ఫైనల్ వెలాసిటీని సమ్ ఏదో ఒక డైరెక్షన్లో ఉంటుంది కదా, ఇట్ వోంట్ బి ఎగ్జాక్ట్లీ the middle line, but let's say దీని ఫైనల్ వెలాసిటీ అనేది to find the velocity of C in these situations we have to first assume the final direction of this C velocity. ఎలా అనుకుందాం, let's say దీని ఫైనల్ వెలాసిటీ is this. let's say this is V3. ఈ V3 అనేది దీంతో ఆల్ఫా అనుకుందాం. ఓకే, ఇన్ విచ్ వీఆర్ అజ్యూమింగ్ దట్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ θ1. సో అప్పుడు ఇదేమవుతుంది, దిస్ ఈజ్ θ1 మైనస్ ఆల్ఫా, రైట్? అండ్ దిస్ వుడ్ బికమ్ θ2. ఓవరాల్గా ఇది మొత్తం కలిపి θ1 మైనస్ ఆల్ఫా ప్లస్ θ2. So what I am saying is in this kind of situations C నుండి we have to come from C. ఎలా C ఫైనల్ వెలాసిటీని అజ్యూమ్ చేసుకొని అందులో ఈ థ్రెడ్ లెంత్ ఇటువైపు ఉన్న కాంపనెంట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు V1 అండ్ ఇటువైపు ఉన్న కాంపనెంట్ హ్యాస్ టు బి ఈక్వల్ టు V2. దీని ఫైనల్ వెలాసిటీ నుండి కాంపనెంట్స్ని బ్రేక్ చేసి
మనం v1కి v2కి రిలేట్ చేయాలి. వీ షుడ్ నాట్ డూ లైక్ దీన్ని v1 కాబట్టి ఇట్ సైడ్ ది v1 అండ్ దీన్ని v2 కాబట్టి ఇట్ సైడ్ ది v2. ద ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఇది అవ్వదు. దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు ఇది రాంగో విల్ డిస్కస్ లేటర్. వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ వీ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ సి అనమాట. ఓకే, వీ హ్యావ్ అజ్యూమ్ v3 అనేది దీనికి ఆల్ఫా. సో ఇప్పుడు సి ఫైనల్ వెలాసిటీ, దేర్ ఆర్ 2 strings. సో ఇదొక స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్, రైట్. ఈ స్ట్రింగ్లో ఈ ఎండ్ పాయింట్ వెలాసిటీ అనేది డౌన్వర్డ్ v1. ఈ ఎండ్ పాయింట్ వెలాసిటీ ఏంటిది? సమ్వేర్ క్రాస్ ఇలా ఉంది విత్ v3 అండ్ దిస్ ఈజ్ ఆల్ఫా, రైట్. సో సేమ్, దీస్ 2 ఆర్ సేమ్ అనమాట, సేమ్ పాయింట్స్. ఇది ఏది సి మీద ఉన్న రాడ్ అనుకోండి, లెట్స్ సే. యా, ఇది దిస్ 3 ఆర్ సేమ్ పాయింట్స్ అండ్ దోస్ 3 ఆర్ హ్యావింగ్ సేమ్ వెలాసిటీస్. అంటే లెట్స్ లుక్ ఎట్ దిస్ ఫస్ట్ స్ట్రింగ్. దీన్ని చూద్దాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అదర్ ఎండ్ వెలాసిటీస్ డౌన్వర్డ్ v1. అప్పుడు ఇక్కడ లెంత్ ఈస్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ అవ్వడానికి v1 కావాలి. సో 1 సెకండ్కి ఇది v1 కావాలంటే వీ హ్యావ్ టు స్ప్లిట్ దీస్ వెలాసిటీస్ ఇలా అండ్ పర్పెండిక్యులర్గా స్ప్లిట్ చేయాలి. అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? దిస్ ఈజ్ v3 cos alpha and what is this? This is v3 sin alpha, right. దీన్ని v3 cos alpha and పర్పెండిక్యులర్ది v3 sin alpha. సో ఈ ఇన్స్టెంట్లో ఇది v1 వెళ్తుంది. సో దీనికి v1 అవసరం 1 సెకండ్కి. ఈ ఇన్స్టెంట్లో దీని మూమెంట్ అనేది ఈ పార్ట్ ఆఫ్ ది లెంత్ని తగ్గడానికి ట్రై చేస్తుంది. ఆ స్ట్రింగ్ లెంత్ ఈజ్ కాన్స్టెంట్ కాబట్టి ఈ ఇన్స్టెంట్లో ఇటువైపు ఎంత తగ్గుతుందో అంతే ఈ ఇన్స్టెంట్ ఇటువైపు కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో v1 హ్యాస్ టు బి v3 cos alpha. Let's say this is equation 1 and v3 sin alpha at this particular instance tries to change the direction of this. That's it. This has nothing to do with the change in length of this part of the string anamata, as we have discussed earlier. And this is the second part of the string. Okay, I will draw this. ఇక్కడ డ్రా చేస్తా. రైట్, ఈ ఎండ్ వెలాసిటీ ఈస్ డౌన్వర్డ్ v2. ఈ ఎండ్ వెలాసిటీ ఎలా ఉంది? ఇదే కదా. this point, these 3 are same points and are having same velocities. Those 3 are only single point. మనం ఈ థ్రెడ్లో ఉంది అని చూస్తే ఇట్ విల్ బికమ్ పార్ట్ ఆఫ్ దిస్ థ్రెడ్ అండ్ ఈ పాయింట్ ఈ థ్రెడ్లో కూడా ఒక పాయింట్ కాబట్టి when we see this string it will become the part of this string, and if we see C and this rod and it will become part of this system because those 3 points intersect here. ఇది ఒక్కటే దీని మూమెంటే వీఆర్ లుకింగ్ సెపరేట్లీ అనమాట. దీని స్ట్రింగ్ ఇఫ్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ అని చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీని వెలాసిటీ ఏంటిది? సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద మిడిల్ లైన్, ఎగ్జాక్ట్లీ ప్యారలల్ లైన్ అనమాట. ఇదే θ2. దీని వెలాసిటీ ఎలా ఉంది? ఇలా ఉంది, రైట్. దిస్ ఈజ్ v3. వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఇది θ2, రైట్. సో ఈ యాంగిల్ ఏమవుతుంది? θ1 మైనస్ ఆల్ఫా. యా, θ1 మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు దీని మూమెంట్స్ ఎలా ఉంటాయి?
కొంత పార్ట్ ఇటువైపు అండ్ కొంత పార్ట్ పర్పెండిక్యులర్. వాట్ ఈస్ దిస్ పార్ట్? దిస్ పార్ట్ ఈస్ V3 cos ఆఫ్ ఈ మొత్తం యాంగిల్. వాట్ ఈస్ దిస్ టోటల్ యాంగిల్? ఈస్ θ1 + θ2 minus alpha. So V3 cos of total angle is θ1 + θ2 minus alpha. Yeah. And what is this thing? V3 sin of this total angle θ1 + θ2 minus alpha. So at this particular instant, E end is trying to consume V2 amount of thread and this amount of thread will be provided by this other end. దీని మూమెంట్లో కొంత పార్ట్ పర్పెండిక్యులర్, కొంత పార్ట్ అలాంగ్ ది స్ట్రింగ్ లెంత్ ఉంది. సో దిస్ మూమెంట్ ట్రైస్ టు డిక్రీజ్ ద లెంత్ బై ఇంత అమౌంట్ అనేది కన్జ్యూమ్ చేసుకొని V2 జరుగుతుంది. సో V2 హ్యాస్ టు బి ఈక్వల్స్ టు దిస్ థింగ్. Yeah, we have got two equations. ఇక్కడ అన్నౌన్స్ ఏంటిది? we don't know this alpha and V3. Alpha, V3, V1 known. If question is V1 velocity, V2 velocity, so at this particular instant, if the velocities of A and B are V1 and V2, and what is the velocity in the direction of C? So we know V1 and we know V2. We don't know V3 and alpha. So two equations, two unknowns. V1 equal to V3 cos alpha, V2 equal to V3 cos of θ1 + θ2 minus alpha. ఈ రెండు ఈక్వేషన్స్ కదా. సో ఇఫ్ θ1 ఈక్వల్స్ టు θ2 అండ్ ఇఫ్ V1 ఈక్వల్ టు V2 ఏమవుతుంది? అప్పుడు ఆల్ఫా ఏమవ్వాలి? సిమెట్రికల్లీ వి హావ్ సీన్ కదా, ఎప్పుడు θ1 θ2 ఈక్వల్ అయితే V1 V2 ఈక్వల్ అయితే దీని ఫైనల్ డైరెక్షన్ అనేది అలాంగ్ దిస్ లెంత్ ఉండాలి. సో ఆల్ఫా హ్యాస్ టు బి ఈక్వల్స్ టు θ1. ఇఫ్ θ1 ఈక్వల్ టు θ2, V1 ఈక్వల్ టు V2, చూద్దాం వాట్ హ్యాపెన్స్. V1 ఈక్వల్ టు V2, లెట్స్ సే V ఈక్వల్ టు V3 cos alpha, V ఈక్వల్స్ టు ఇదేమవుతుంది? V3 cos ఆఫ్ 2θ minus alpha. ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడ్ చేస్తే 1 ఈక్వల్స్ టు cos alpha by cos of 2θ minus alpha. This becomes cos of 2θ minus alpha is equals to cos alpha. So angles must be equal. Alpha, theta is equals to alpha. Yeah, so we are getting right, theta is equals to alpha. So అదనమాట. సో ఇఫ్ V1 V2 θ1 θ2 ఈక్వల్ అయినప్పుడు విల్ గెట్ ద ఫైనల్ రిజల్టెంట్ ఆఫ్ V3 అనేది ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో సారీ V3 cos alpha, V equal to V3 cos of 2θ minus alpha. Okay, theta equal to alpha, so V equal to V3 cos theta. Theta ne manaku telusu. I am sorry to mention, ఇచ్చిన సిచ్యువేషన్లో θ1 θ2 కూడా ఇచ్చాడు అలాంగ్ విత్ V1 అండ్ V2. సో V3 ఏమవుతుంది? V by cos theta. ఎప్పుడు V1 V2 θ1 θ2 ఇఫ్ ఇలా అయినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది మనకు? V θ. ఒకవేళ ఇది V అయితే వాట్ ఈజ్ రిజల్టెంట్? V 2V. Sorry, this is 2θ. V under root of
v square plus b square plus 2v square cos 2 theta. So this is root 2v under root 1 plus cos 2 theta. This is 2 cos square theta minus 1 2v cos theta. ఇది ఒకవేళ vv అనుకుంటే ఈ రెండింటి రిజల్టెంట్ అనేది 2v cos theta, బట్ యాక్చువల్లీ వీ గాట్ v by cos theta, దట్ ఈస్ v3. సో బోత్ ఆర్ నాట్ సేమ్. సో వీ షుడెంట్ గో ఫ్రమ్ హియర్ టు హియర్. ఎందుకనేది విల్ డిస్కస్. ఓకే, ఇప్పుడు దీని నుండి మనకు కావాల్సింది ఏంటిది? v3 అండ్ ఆల్ఫా. సో అకార్డింగ్లీ ఇచ్చిన వాల్యూస్ని బట్టి వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ టూ ఈక్వేషన్స్ టు గెట్ v3 అండ్ ఆల్ఫా. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు మనం ఈ సిచ్యువేషన్లో ఎందుకు మనం ఈ థ్రెడ్ని చూస్తే దీనికి v1, ఇది డౌన్వర్డ్ v2. సో ఇది v1 కాబట్టి v1 అని v2 అని, ఈ పాయింట్ ఈ డైరెక్షన్లో v1 వెళ్ళాలి, అట్ ది సేమ్ డైరెక్షన్లో v2 వెళ్ళాలి. ఈ రెండింటి రిజల్టెంట్ అనేది మనకు c ఫైనల్ వెలాసిటీ ఎందుకు అవ్వదు? అసలు ఇలా ఎందుకు చూడొద్దు? ఈ థ్రెడ్లో ఈ ఎండ్కి v1 కావాలంటే దీని ఫైనల్ మూమెంట్ని నేను ఓకే, ఇప్పుడు v1 ఉంది, v2 ఉంది. దిస్ ఈజ్ θ1 అండ్ θ2. ఏదో ఫైనల్ ఈ డైరెక్షన్ ఉంది, దిస్ ఈజ్ v3 ఏదో. అయితే ఈ v1 ఉంది, దిస్ ఈజ్ v2, దీన్ని షిఫ్ట్ చేస్తే దిస్ ఈజ్ v2. దీన్ని నేను ఎందుకు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ c అని అనకూడదు రైట్? అంటే యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ హియర్ ఈస్, మనం ఓకే దీని ఫైనల్ మూమెంట్ని మనం ఇటువైపు v1 ఉండాలి, c యొక్క ఫైనల్ మూమెంట్లో ఈ థ్రెడ్ సైడ్ v1 ఉండాలి, ఈ థ్రెడ్ సైడ్ v2 ఉండాలి. సో కాబట్టి v1కి v2కి వచ్చే రిజల్ట్ అంటే మన ఫైనల్ వెలాసిటీ అని చెప్పకూడదు. వై? బికాస్ మనం స్ప్లిట్ చేసేటప్పుడు ఈ v1 v2 అని స్ప్లిట్ చేసాం కదా. సో వాట్ వీఆర్ సేయింగ్ ఈస్, ఇది v1, ఇది v2, మధ్యలో యాంగిల్ θ1 ప్లస్ θ2. అయితే దీని ఫైనల్ మూమెంట్లో లెట్స్ సే దిస్ ఈజ్ పాయింట్ సి, దీని ఫైనల్ మూమెంట్ని మనం v1 అండ్ v2 లా స్ప్లిట్ చేసి ఈ రెండింటి రిజల్టెంటే దీని ఫైనల్ ఈ v1 v2 అండ్ యాంగిల్ θ1 ప్లస్ θ2తో సాల్వ్ చేస్తే వచ్చే ఫైనల్ ఆన్సరే ఈ సి రిజల్టెంట్ అని ఎందుకు చెప్పొద్దు అంటే, వై యు ఆర్ స్ప్లిట్టింగ్ దిస్, ఈ థ్రెడ్ సైడ్ మనకు సి ఫైనల్ మూమెంట్లో అలాంగ్ ది థ్రెడ్ ఎంత వెళ్తుందో వి నీడ్ దట్ అనమాట. దట్ విల్ బి గివెన్, దట్ విల్ హ్యాస్ టు బి ఈక్వల్ టు v1 అవ్వాలి. ఇలా స్ప్లిట్ చేసినప్పుడు ఈ డైరెక్షన్లో అలాంగ్ దిస్ డైరెక్షన్ సి మూమెంట్, ఇఫ్ సి వెలాసిటీ అనేది
V1 V2 స్ప్లిట్ చేస్తే అలాంగ్ ఈ డైరెక్షన్, ఈ ఫస్ట్ థ్రెడ్ డైరెక్షన్లో అలాంగ్ దిస్ ఫస్ట్ థ్రెడ్ డైరెక్షన్ సి మూమెంట్ అనేది V1 ఉంటుందా? అది యాక్చువల్లీ V1 అయినా? యాక్చువల్లీ సి మూమెంట్లో, సి ఫైనల్ మూమెంట్లో అలాంగ్ దిస్ ఫస్ట్ థ్రెడ్ మూమెంట్ అనేది ఓన్లీ V1 ఉండదు. ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, V1 ఒక్కటే ఉండదు. ఏముంటుంది? అలాంగ్ విత్ V1 ఉంటుంది. అలాంగ్ విత్ V1, ఇప్పుడు ఈ V2ని చూడండి, దిస్ ఈజ్ V2 రైట్. ఇఫ్ యూ స్ప్లిట్ దిస్ V2 ఏమొస్తుంది? దిస్ ఈజ్ V2 కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 అండ్ దిస్ ఈజ్ V2 సైన్ ఆఫ్ θ1 ప్లస్ θ2. ఈ V2లో అలాంగ్ దిస్ ఫస్ట్ థ్రెడ్ సి మూమెంట్ అనేది, సి మూమెంట్లో అలాంగ్ దిస్ ఫస్ట్ థ్రెడ్ అనేది జస్ట్ V1 ఉండదు. అలాంగ్ విత్ V1 ఈ V2 కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 కూడా ఉంటుంది. బికాస్ ఈవెన్ V2 కాంట్రిబ్యూట్స్ ఇన్ అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్ డైరెక్షన్ అనమాట. ఎలా? ఇంత అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది కాంట్రిబ్యూషన్ ఉండదు, వీ హ్యావ్ డిస్కస్డ్. ఇది పర్పెండిక్యులర్ కదా. అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ పర్పెండిక్యులర్ మూమెంట్ అనేది ఇట్ డజంట్ ఎఫెక్ట్ ఇన్ ఈ కాంపోనెంట్ మీద అసలు ఎఫెక్టే చేయదు. దీని సెపరేషన్లో కానీ ఇట్ జస్ట్ ట్రైస్ టు చేంజ్ ద డైరెక్షన్ అంతే ఎట్ దట్ పర్టికులర్ ఇన్స్టెంట్. సో యాజ్ V2 ఈజ్ నాట్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్, V2లో కొంత పార్ట్ ఉంది. V2లో ఇంత పార్ట్ అనేది అలాంగ్ దిస్ ఫస్ట్ థ్రెడ్ ఉంది. సో V1 ప్లస్ V2 కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 అవుతుంది. ఏంటిది? సి యొక్క అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్ మూమెంట్ ఇంత ఉంటుంది, నాట్ జస్ట్ V1 అనమాట. అలాగే సిమిలర్లీ you can think of V1 ఇది θ1. సిమిలర్లీ ఇది చూడండి, అలాంగ్ దిస్ థ్రెడ్ 2 సి యొక్క ఫైనల్ మూమెంట్ అనేది ఇట్ ఈజ్ నాట్ జస్ట్ V2. సి యొక్క ఫైనల్ వెలాసిటీ అలాంగ్ దిస్ థ్రెడ్ ఈజ్ నాట్ జస్ట్ V2. ఎంత ఉంటుంది? ఈ V1 కూడా స్ప్లిట్ అవుతుంది కదా కొంచెం. ఎలా? ఇటువైపు ఎంత? V1 కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2. మళ్ళీ పర్పెండిక్యులర్లీ స్ప్లిట్ చేస్తే సైన్ ఆఫ్ θ1 ప్లస్ θ2. సో V1ని అంటే అలాంగ్ దిస్ థ్రెడ్ 2 సి మూమెంట్ అని ఇట్ ఈస్ నాట్ జస్ట్ V2. అలాంగ్ విత్ V2 ఇది కూడా ఉందన్నమాట. అలాంగ్ విత్ V2 V1 యొక్క కాంపొనెంట్ కూడా ఉంది. సో అట్లని చెప్పి మనం ఓన్లీ సో ఇప్పుడు దీనికి V1 దీనికి V2 వేసేస్తే ఈ రెండింటిని రిజల్టెంట్ వచ్చే వెలాసిటీయే సి ఫైనల్ వెలాసిటీ. కాబట్టి ఆ ఫైనల్ వెలాసిటీని స్ప్లిట్ చేసాం కదా, ఎలా అయినా స్ప్లిట్ చేయవచ్చు కదా. ఒక వెక్టార్ని యూ కెన్ స్ప్లిట్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎలా అయినా స్ప్లిట్ చేయొచ్చు. ఇన్ఫినైట్గా స్ప్లిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ పోవడం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు. ఎనీవేస్ ఎనీ పాయింట్ యూ సెలెక్ట్, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. అంటే దిస్ ఈజ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ దిస్ వెక్టార్ అనమాట. దీస్ టూ ఆర్ స్ప్లిట్స్. దెర్ ఈజ్ వన్ స్పెషల్ స్ప్లిట్ ఈజ్ పర్పెండిక్యులర్ స్ప్లిట్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం, అండ్ పర్పెండిక్యులర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడం. దిస్ ఈజ్ స్పెషల్. ఎందుకు స్పెషల్ యూ విల్ గెట్ టు నో ఇన్ దిస్ సిచ్యువేషన్. ఓకే, మనం సి యొక్క ఫైనల్ మూమెంట్ని 2 వెక్టార్స్ లాగా స్ప్లిట్ చేసి చూస్తున్నాం. స్ప్లిట్ చేసినప్పుడు ఫస్ట్ థ్రెడ్ వైపు V1 ఉండాలి, సెకండ్ థ్రెడ్ వైపు V2 ఉండాలి, సచ్ దట్ దీనికి V1 దీనికి V2 వేయాలి. సో V1 V2 ఉండాలి. V1 V2 లాగా స్ప్లిట్ చేస్తాను నేను. సో θ1 ప్లస్ θ2 ఫైనల్ రిజల్టెంట్ అనేది V1 V2. ఆ రెండు మధ్యలో ఉన్న θ1 ప్లస్ θ2ని యాడ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కాదు. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ బికాస్
యు ఆర్ జస్ట్ ఇది ఇటువైపు కాంపోనెంట్ V2 ఉన్నంత మాత్రాన అలాంగ్ దిస్ లెంత్ నెట్ మూమెంట్ అనేది జస్ట్ V2 ఉండదు, అలాంగ్ విత్ V2 ఇది ఉంటుంది. వాట్ ఇఫ్ యూ స్ప్లిట్ సీని నువ్వు θ1 ప్లస్ θ2 ఉంది కాబట్టి, ఒకవేళ θ1 ప్లస్ θ2 90 అయింది అనుకో. సో యాక్చువల్లీ దట్స్ ది రీజన్ మనం అలా స్ప్లిట్ చేయకూడదు. యూ హ్యావ్ టు ఓకే జస్ట్ రిమూవ్ దిస్. అందుకని స్ప్లిట్ చేయకూడదు, బికాస్ దీని ఫైనల్ వెలాసిటీ అజ్యూమ్ చేసుకొని దీని ఫైనల్ మూమెంట్లో అసలు ఫస్ట్ థ్రెడ్ సైడ్ ఎంత మూమెంట్ ఉందో తెలవాలి అంటే ఫైనల్ మూమెంట్ చూసి దాని నుండి అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ఫస్ట్ థ్రెడ్ స్ప్లిట్ చేయాలి. ఓకే, విల్ సాల్వ్ ది స్పెషల్ సిచ్యువేషన్. ఇంకొకటి సాల్వ్ చేద్దాం. Let's say this is V and this is V by 2. So what if this is 30 degrees and 60 degrees? So what is the final velocity of C? అప్పుడు ఎలా కనుక్కోవాలి? సింపుల్, జస్ట్ అజ్యూమ్ ఇలా ఉంటుంది అనుకోండి. దిస్ ఈజ్ V3, this is alpha and this becomes 30 minus alpha. Similarly, do the equations. ఇటువైపు V1, C యొక్క ఫైనల్ మూమెంట్ ఏంది ఇలా. సో దీని ఫైనల్ మూమెంట్ ఇది V3. సో దీని ఫైనల్ మూమెంట్లో అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్ కాంపనెంట్ అంతా దిస్ ఈజ్ ఆల్ఫా రైట్, V3 కాస్ ఆల్ఫా. ఇదేంది V3 సైన్ ఆల్ఫా. ఇది ఫస్ట్ థ్రెడ్ రిలేటెడ్ ఈక్వేషన్. సో ఇఫ్ యూ సీ ద సెకండ్ థ్రెడ్, దిస్ ఈజ్ C, దీని ఫైనల్ వెలాసిటీ exactly parallel to this one because these 2 points are same. This has to be V3 and ఇది ఎంత 30 minus alpha plus 60, 90 minus alpha. This is V3 cos of 90 minus alpha. C final movement లో along this second thread component అనేది V3 cos of 90 minus alpha. What is this? V3 sin of 90 minus alpha. ఇది V by 2 V. So at this particular instant V equal to V3 cos alpha. ఇక్కడ V3 cos of 90 minus alpha has to be V by 2. This is second equation.
సో యూ కెన్ సాల్వ్ దిస్, ఇలా సాల్వ్ చేయొచ్చు. దిస్ బికమ్స్ v3 sin alpha is equals to v/2, అది v3 cos alpha is equals to v. ఈ రెండింటిని డివైడ్ చేస్తే tan alpha ఈక్వల్ టు 1/2. tan alpha వస్తే sin alpha వస్తుంది, ఆర్ sin alpha and cos alpha వస్తుంది. అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ బి గెటింగ్ v3. అండ్ ఈ కేసులో v3ని మనం అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ఫస్ట్ థ్రెడ్ స్ప్లిట్ చేసినప్పుడు దిస్ v3 sin alpha అనేది ఎప్పుడు మనం దీన్ని ఇలా కొంచెం స్ప్లిట్ చేస్తాం. ఇలా కొంచెం స్ప్లిట్ చేస్తాం. ఇలా స్ప్లిట్ చేసేటప్పుడు ఇది ఎగ్జాక్ట్లీ ఈ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ అనేది ఎగ్జాక్ట్లీ దీనికి ప్యారలల్ ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఈ కేసులో ఉంటుంది, బికాస్ దిస్ ఈజ్ 30-60 అనమాట. ఈ కేసులో ఉంటుంది. బట్ ఒకవేళ ప్యారలల్ లేకపోయినా ఇలా ఉన్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్. దీని పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఇది సెకండ్ థ్రెడ్, ఇది ఫస్ట్ థ్రెడ్, ఇది v3, ఇది ఆల్ఫా. దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు మనకి ఇక్కడ వచ్చేది v3 cos alpha, ఇది v3 sin alpha. అయితే ఈ v3 sin alpha 1కి పర్పెండిక్యులర్ ఉంటే చాలు, ఇట్ నీడ్ నాట్ హ్యాస్ టు బి పర్పెండిక్యులర్ టు v2 అనమాట. బికాస్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే వీఆర్ అల్టిమేట్లీ చెక్కింగ్ అసలు v3లో అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్ కాంపోనెంట్ ఎంత, దట్ ఈస్ v3 cos alpha. మళ్ళీ ఈ v3 sin alpha అనేది ఎగ్జాక్ట్లీ సెకండ్ థ్రెడ్ కాంపోనెంట్ ఉండాల్సిన అవసరం లేదు. బికాస్ ఇక్కడ యాంగిల్ కొంచెం ఉంది కాబట్టి ఇందులో కొంచెమే సెకండ్ కాంపోనెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. మళ్ళీ దీని ఇటువైపు ఎంతనో చూడాలి అనుకునేటప్పుడు ఈ యాంగిల్ తీసుకొని దీన్ని స్ప్లిట్ చేయాలి. ఈ యాంగిల్ తీసుకొని స్ప్లిట్ చేయాలి పర్పెండిక్యులర్గా. అండ్ v3 2కి వచ్చే పర్పెండిక్యులర్కి మళ్ళీ దీనికి ప్యారలల్ ఉండాల్సిన ఛాన్స్ లేదు. Just a minute. Yeah, okay. This is A. And this is B. This is C. ఇది 37 degrees, ఇది 53 degrees.
దీని డౌన్వర్డ్ ఏమో ఇది v, ఇది 2v. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ c ఎంత? అండ్ ఇక్కడ నేను డైరెక్ట్ దీనికి v కదా, సో c మూమెంట్లో ఇది v, ఇది 2v అని వేసేయచ్చు. వై? బికాస్ ఇది పర్పెండిక్యులర్ కదా. సో ఈ థ్రెడ్లో ఇటు దీనికి v కావాలంటే దీని మూమెంట్లో ఇది v అవసరం, దీని ఫైనల్ మూమెంట్లో ఇటు సైడ్ v ఉండాలి. సో దీనికి 2v అవసరం అయితే దీని ఫైనల్ మూమెంట్లో ఇటు సైడ్ 2v అవసరం. ఇక్కడ డైరెక్ట్ నేను రాసేయచ్చు బికాస్ దిస్ ఈజ్ పర్పెండిక్యులర్. నేను ఇలా రాసినప్పుడు అప్పుడు ఎందుకు రాయొద్దు అన్నా, ఇది v1, ఇది v2, ఇది θ1 ప్లస్ θ2, θ1 ప్లస్ θ2 90 కానప్పుడు ఎందుకు రాయొద్దు అన్నా, ఈ v2లో ఈ v1 అనేది అలాంగ్ ది ఫస్ట్ థ్రెడ్లో v1 ఒక్కటే ఉండదు, v2 కాస్ ఆఫ్ θ1 ప్లస్ θ2 కూడా వస్తుంది. కానీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా? v ఒక్కటే ఉంటుంది. ఈ 2vని యూ కాంట్ స్ప్లిట్ బికాస్ దిస్ ఈజ్ 2v ఈజ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు దిస్ వన్. అండ్ 2vలో అసలు వన్ సైడ్ కాంపోనెంటే ఉండదు 2vకి. సేమ్ సిమిలర్లీ vకి కూడా సెకండ్ స్ట్రింగ్ చూసేటప్పుడు vకి కూడా సెకండ్ సైడ్ కాంపోనెంటే ఉండదు అనమాట. సో ఇఫ్ ఈ టోటల్ యాంగిల్ 90 ఉన్నప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ఇది v అయినప్పుడు ఇది v, 2 అయినప్పుడు 2v అని రాసేయచ్చు. సో ఇప్పుడు ఏంటిది? పర్పెండిక్యులర్ కదా, v² ప్లస్ 4v², దట్ ఈస్ √5v అనమాట, v3. సో డైరెక్షన్ ఏమవుతుంది? దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఇది ఇలా వెళ్తుంది. దిస్ ఈజ్ 2v, దిస్ ఈజ్ లెట్స్ సే ఆల్ఫా, tan ఆల్ఫా ఈజ్ opposite by adjacent, 2v by v, alpha is tan inverse 2. This will become the direction and this will become the magnitude. ప్రీవియస్ కేసులో కూడా మనం 30, 60 తీసుకున్నాం కాబట్టి ఇట్ విల్ బికమ్ 90. అప్పుడు డిఫరెన్సే ఉండదు ప్రీవియస్ కేసులో కూడా. సో దట్స్ ఇట్. దట్స్ ద రీజన్ మనం v1, v2 అని డైరెక్ట్ తీసుకోవద్దు. ఇఫ్ θ1 ప్లస్ θ2 90 కానప్పుడు v1, v2 అని చెప్పి డైరెక్ట్ తీసుకోకూడదు. ఇఫ్ θ1 ప్లస్ θ2 ఇది ఎగ్జాక్ట్లీ 90 కాబట్టి దీని కాంపోనెంట్ అంటే v, 2v తీసుకోవచ్చు.